కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఏంటి సార్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత ఏంటని పరిస్థితి? తెలుగుదేశం ఓటింగ్ ఎక్కువ, ఆయన జనాల్లో ఫాలోయింగ్ ఉంది. కంపల్సరీ శ్రీధర్ రెడ్డి గెలుస్తారని మేము అనుకుంటున్నాం. అంటే వైసీపీలో ఉన్నట్టు ఆ టైంలో కొంతమంది వ్యతిరేకత ఉంటుంది కదా తెలుగుదేశం నుంచి. సో మళ్ళీ ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం శ్రేణులు ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. రిజిస్ట్రేషన్లు అయితే డాక్యుమెంట్లు అన్నీ గవర్నమెంట్ కాడే ఉంటాయని చాలా వ్యతిరేకతలు ఉన్నాయి గవర్నమెంట్ మీద. అందుకని ఈసారి గవర్నమెంట్ మారచ్చు, మారుతుంది కూడా. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు వస్తారు. ఓకే సార్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఓకే, అంటే తెలుగుదేశం ఆ పార్టీ బలం అంటారా, లేకపోతే ఆయన లోకల్గా ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అంటారు? ఆయనకి ఫాలోయింగ్ ఉంది. వైసీపీ నుంచి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటంటారు? బాగుంది, ఇబ్బంది లేదు. ఆయన వాల్యూ ఆయనకు ఉంటుంది. అంతే, ఇప్పుడు మళ్ళీ ఆయనకే అంతే. ఓకే, సీఎం ఎవరవుతారు అనుకున్నారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఎవరు వస్తారు అనుకున్నారు నెల్లూరుకి, రూరల్కి? నెల్లూరు రూరల్ కదా, నెల్లూరు రూరల్ కానీ సిటీ కానీ మొత్తం నెల్లూరులో మ్యాక్సిమం అన్నీ తెలుగుదేశం వస్తాయి. శ్రీధర్ రెడ్డి కంటే ఇంకా బలం ఉంది కాబట్టి మెజార్టీ కూడా రావచ్చు. రెడ్డి గారికి ఏంటి జనాల్లో ఉన్నటువంటి మంచి ఫాలోయింగ్ యూత్, అది వైసీపీ వల్ల వచ్చిందంటారా, లేకపోతే అది పర్సనల్గా ఆయనకు వచ్చిందంటారా? ఆయన పర్సనల్, అది క్యాడర్ అక్కడ ఉందంటే ఆయన పర్సనల్. పార్టీ మారినా కూడా అదే బలము అదే ఇది ఉందంటే ఆయన ఫాలోయింగ్, ఆయన గట్స్ మంచి మెజార్టీతో గెలుస్తుంది. సీఎం ఎవరవుతారండి? సీఎం చంద్రబాబు నాయుడు. ఏం డౌటే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్న నమస్తే అన్న. నమస్తే సార్, ఎవరు వస్తారంటావు ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్కి? నెల్లూరు రూరల్కి ఆదాల ప్రభాకర్ రెడ్డి రావచ్చు. అంటే శ్రీధర్ రెడ్డి పోటీ ఇస్తున్నాడు కదా వైసీపీ నుంచి బయటకు వచ్చి. శ్రీధర్ రెడ్డి అటు ఇటు ఉండాడు కాబట్టి కొద్దిగా జనాలు అటు ఇటు అంటారు, చెప్పలేం. అది పైన ఎవరు వస్తారంటావు సీఎంగా? ఆయన జగన్ రావచ్చు, జగన్మోహన్ రెడ్డి రావచ్చు. ఈసారి నెల్లూరు రూరల్కి ఎవరు వస్తారనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? ఎవరు వస్తారు మనం చెప్పగలుగుతాం. ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు రావాలి కదా. ఎవరు వస్తే బాగుంటుంది? సరే, కోటారెడ్డి వస్తే బాగుంటుంది. పార్టీ మారారు కదా, దాని ప్రభావం ఎంత మాత్రం ఉంటుంది అంటారు? దానికి దీనికి ఏం లేదబ్బా, వాళ్ళ ఇష్టం. వాళ్ళ రాజకీయ గురించి చెప్పాలా, వాళ్ళు అంతా ఒకటే, మన మధ్యలో ఏదో అంతే, ఇంకా అంతకన్నా ఏం లే. ఓకే, సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఎవరైనా ఒకటే, ఇంకా ఇప్పుడు విషయం బట్టి ఎవరైనా ఒకటే చెప్పలేము. అది ఎట్లా చెప్పగలుగుతాం? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు మీ అభిప్రాయం? వస్తే బాగుంటుంది, ప్రభుత్వం మారాలి అంతే. ఓకే, శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు పార్టీ మారిన తర్వాత కూడా ఆయనకి అదే స్ట్రెంత్ ఉంటుంది అంటారా? ఆయన ఉండేదే ఉంటుంది కంపల్సరీ. ఓకే, పార్టీ మారిన ఏం ఎఫెక్ట్ అవ్వదా? ఆయనకి ఏం ఎఫెక్ట్ ఏం రాదు, వచ్చేది మటుకు ఆయన అయితే పక్క. ఓకే, సీఎం ఎవరు అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు. చంద్రబాబు. ఓకే, శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఓకే, అంటే ఏంటి సార్ వ్యక్తిగా ఆయన చూసి ఇష్టపడుతున్నారా, ఆయనకి వేద్దామని డిసైడ్ అయ్యారా, లేకపోతే పార్టీ నుంచా? అతను నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి కాబట్టి అతను రావాలని కోరుకుంటున్నాం. ఓకే, మళ్ళీ ఆయన వస్తాడు అంటారు. ఓకే, సీఎం ఎవరు అవుతారు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓకే, ఈసారి నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? శ్రీధర్ రెడ్డి గెలుస్తాడండి. శ్రీధర్ రెడ్డి గెలిస్తే డెఫినెట్గా బ్రహ్మాండం గెలుస్తాడు, డబుల్ మెజార్టీతో గెలుస్తాడు. మరి అంటే ఏంటి ఇప్పుడు పార్టీలోంచి బయటకు వచ్చేసినా కూడా ఆయనకి ఎఫెక్ట్ ఉండదు అంటారా? అంటే మాకు జగన్ అనుకూలంగా లేడు, అందువల్ల ఆయన పక్కకు వచ్చేసిన ఆయనే గెలుస్తాడు. ఆయన అందరికి మంచి బాగా పరిచయాలు బాగున్నాయి, అందరికి పరిగిస్తాడు, పని అంటే పరిగిస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా అంతేనా? అప్పుడు ఉన్నప్పుడు కూడా అంతే. ఆయన అప్పుడు ఇంకా బాగా చేసేవాడు, కానీ ఆయనకి గిట్టుబాటు కాలేదు. జగన్కి ఆయనకి గిట్టుబాటు కాలేదు. గిట్టుబాటు కాని వల్ల ఆయన పక్కకు వచ్చేసాడు. ఇప్పుడు తెలుగుదేశంలో మంచి స్పందన కూడా ఉంది ఆయనకి. ఓకే, కస్టమర్లు కూడా, కార్యకర్తలు కూడా పరిగిస్తున్నారు ఆయన పిలిస్తే. అంత బాగా, అంత నేమ్ ఉంది, అంత మంచి పేరు ఉంది. డెఫినెట్గా ఆయన వస్తారు. సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు? చంద్రబాబే. చంద్రబాబు నాయుడే. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. సార్, ఎవరు వస్తారంటారు నెల్లూరు రూరల్కి? కోటరెడ్డి వస్తుంది, కోటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఓకే, అంటే పార్టీ మారినా కూడా ఆయనకి సేమ్ అదే ఫాలోయింగ్ ఉంది? పక్కనే గెలిచేస్తాడు అన్న, తిరిగిలేదు దానికి మాత్రం. అంటే ఏంటన్నా ఆయన చేసిన డెవలప్మెంట్సా? ఆయన అన్ని మంచి పనులు చేసాడు, ఏ పార్టీలోనూ మంచి పనులు చేస్తాడు. పార్టీ మారినా కూడా ఆయనకి వేద్దాం అనుకుంటున్నాను. ఆయన కొత్త పైన సీఎం ఎవరు వస్తారు అనుకుంటారు? పైన సీఎం అయితే మనకు తెలియదు అన్న, అది 50-50. ఇది రూరల్ అయితే కోటరెడ్డి వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే సార్, ఎవరు వస్తారంటారు నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేగా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అంటే ఏంటన్నా ఆయన 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 ప్రభావమా లేకపోతే పార్టీదా?
పార్టీ ప్రభావం కాదు, ఆయన లోకల్. చంటిగాడు ఎట్ట లోకల్, శ్రీధర్ రెడ్డి అట నెల్లూరు రూరల్లో లోకల్ అనమాట. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు మనిషి. వీళ్ళని కలవాలంటే ముందు పిఏని కలవాలా, దాని తర్వాత వేరే వాళ్ళని కలవాలా, లేకపోతే ఇక్కడి నుంచి ఎవరెవరు కార్పొరేటర్ని తీసుకోపోవాలా, ఇన్ఛార్జ్ని తీసుకోపోవాలా, అప్పుడు ఆయన్ని కలవాలా. అందుకోసం ఎప్పుడు లోకల్గా ఎప్పుడు అందుబాటులో ఎప్పుడు ఉంటాడు అతను. అందుకోసం సీఎం ఎవరవుతారంటారు? నాకు తెలిసి 99% ఈసారి చంద్రబాబు నాయుడు కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అంటే ఏంటన్నా పార్టీ ప్రభావం అంటారా లేకపోతే లోకల్గా ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అంటారా? పార్టీ ప్రభావం, పార్టీ ప్రభావం, లోకల్ పవర్ రెండు ఉన్నాయి. ఈసారి సీఎం ఎవరవుతారు అనుకుంటారన్న? ఇంకెవరు? చంద్రబాబు, జనసేన కూటమి వస్తుంది. కూటమే వస్తుంది అనుకోలేక వస్తుంది ఖచ్చితంగా. ఎన్ని సీట్లు రావచ్చు? ఎన్నైనా రాని, ఎన్ని వచ్చినా వాళ్ళే సీఎం. గవర్నమెంట్ ఫామ్ ఖచ్చితంగా ఫామ్ చేస్తారు. కూటమి పట్ల మీ అభిప్రాయం ఏంటన్నా? బాగుంటుందండి, నెక్స్ట్ 5 years చాలా బాగుంటుందని. అది ఇఫ్ ఇన్ కేసు ఓడిపోతే కలిసే ఉంటారంటారా జనసైనికులు కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ? ఉంటారు. జనసేన ఖచ్చితంగా ఉంటుంది ఉండదనే నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న. 2014 తర్వాత విడిపోయి పరస్పరం వాగ్వాదాలు చేసుకున్నారు కదా, సో అదే విధంగా 2024 ఎలక్షన్లో ఈఫ్ ఇన్ కేస్ గెలవకపోతే 2029 మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వరకు కూడా కలిసే ఉంటారంటారా? లేకపోతే నేను ఒక్కదాన్ని ఈ మాటకి చెప్తున్నాను, మన జనసేన మాత్రం వదిలిపోదు ఉన్నమాట. ఇంకా టీడీపీ ఇది చేస్తే మాత్రం దానికి మనం చెప్పలేము ఉన్నమాట. జనసేన మాత్రం ఎప్పటికీ ఉంటది, అది మాత్రం కన్ఫర్మ్ నా. అదే ఈసారి పవన్ కళ్యాణ్ గారి సీఎం పవర్ షేరింగ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కన్ఫర్మ్ నాది. ఇప్పుడు కాదు, పోయినసారి కూడా ఇచ్చేట్టు చూసాం. పోయినసారి ఏంటంటే పూలింగ్ బూత్లో మొత్తం గ్యామ్లింగ్ జరిగింది, దానికి చెప్పలేము. ఆ పూలింగ్ బూత్ ఎంత గ్యామ్లింగ్ జరిగిందో మీకు కూడా తెలుసు, జనాలకు కూడా తెలుసు. అందుకని అన్ని సీట్లు వచ్చాయి ఆయనకి. లేకపోతే మనకు కన్ఫామ్గా జనసేన, టీడీపీ మాత్రం ఈసారి కన్ఫామ్ నా. అది టీడీపీ వస్తే మాత్రం కన్ఫామ్ మనకి అంతా జరగద్ది. ఇంతమంది ఆటోనగర్లో రోడ్లు మొత్తం ఇది జరిగింది టీడీపీ ఇదేనా, అది మాత్రం కన్ఫామ్ నా. కోటమిరెడ్డి గారు ఇటు మారడం పట్ల మీకు ఓకేనా? కన్ఫామ్ ఓకేనా, దాంట్లో ఏం దిగులే. ఆయన ఎప్పుడు మంచి చేస్తాడు, అది మాత్రం కన్ఫామ్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది అంటావా? అదే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి. అవును. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన నచ్చిందా లేకపోతే లోకల్ గా ఈ లీడర్ అనిపించింది? మనకి ఇంకేమీ లేవరకు, అందుకని మళ్ళీ కావాలని సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.